అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో బాయిల్ ఎగ్తో ఎగ్ రైస్. వేడిగా టేస్టీగా డిఫరెంట్గా బాయిల్ ఎగ్తో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు, ఈ బాయిల్ ఎగ్తో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ రైస్ కోసం ముందుగా ఒక ఉడికించిన అన్నం ఒక కప్పు రైసు ఉడికించిన అన్నం తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పెద్ద ఆనియను పొడవుగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి మధ్యలోకి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 3 ఎగ్స్ ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నిలువుగా మరియు అడ్డంగా ఎగ్గుని మరియు అలాగే మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మీడియం సైజులో ఎగ్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు మీరు మధ్య ఇలానే కలుపుతూ బాగా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు పచ్చిమిర్చి ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనకి ఈ రెసిపీ ఆనియన్స్ ఎంత ఎక్కువ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే మనకు ఈ ఎగ్ రైస్ అనేది అంత టేస్ట్ ఉండిద్ది. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఎగ్ రైస్ అనేది ఎగ్గు కొట్టి వేసుకోవడం కాకుండా ఇలా బాయిల్ ఎగ్ చేసుకొని ఎగ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు మంట పూర్తిగా తగ్గించి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కారం సరిపోతుంది. ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట పూర్తిగా తగ్గించి ఒక 1 to 2 మినిట్స్ వరకు ఈ ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఆనియన్స్ పట్టే వరకు ఒక 1 to 2 మినిట్స్ వరకు పూర్తిగా మంట తగ్గించుకొని ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకొని నిదానంగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ఈ ఎగ్ ముక్కలకు పట్టేలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ ఎగ్ ముక్కలకు పట్టేసి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మసాలాలు ఎగ్గు మొత్తం రైసు అంతా కలిసే విధంగా మొత్తం గరిటెతోని అంతా కలిసేలా కలుపుకోండి. ఈ ఎగ్ రైస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రైస్ ఎగ్గు మసాలాలు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు మంట మీడియంలో ఉంచి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఓకే, మనకు వేడి వేడి డిఫరెంట్గా బాయిల్ ఎగ్తోని ఎగ్ రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడి వేడి బాయిల్ ఎగ్తో ఎగ్ రైస్ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.